యాక్షన్. సామాన్యులపై కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ మరో పిడుగు వేసేలా ఉన్నాయి. బ్యాంకులు ఏటీఎంల నుంచి కస్టమర్స్ విత్డ్రా చేసుకునే సొమ్ముపై సర్ఛార్జ్ విధించే యోచనలో ఉన్నారని తెలిసింది. ఈ సర్ఛార్జ్ 0.5.2% మధ్య ఉండవచ్చునని, ఈ నెల 30 తరువాత ఇది అమల్లోకి రావచ్చునని అంటున్నారు. కనీస పరిమితికి మించి నగదు తీసుకుంటే ఈ సర్ఛార్జ్ వర్తిస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కనీస మొత్తం ఎంతన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అందిన సమాచారం మేరకు బ్యాంకుల నుంచి, ఏటీఎంల నుంచి రోజుకు 15,000 మించి విత్డ్రా చేసుకుంటే సర్ఛార్జ్ విధించే అవకాశం ఉంది. నిర్వహణ వ్యయం పేరుతో దీన్ని వసూలు చేయనున్నారని తెలిపింది. ఈ నిబంధనను 4 నుంచి 6 నెలల పాటు అమలు చేయవచ్చునని, అయితే శాశ్వతంగా కూడా బాధ వచ్చునని సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.